కొమరంభీం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు సేవలు అందించాలన్నారు. ఎమ్మెల్యేగా చేపట్టిన నాటి నుండి నేటి వరకు సహచర సభ్యుల సహకారం, సిబ్బంది తోడ్పాటు మరువలేనిదని తెలిపారు. 5 ఏళ్ల పాలనలో ఆసిఫాబాద్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సాధించిందని, మెడికల్ కళాశాల, కలెక్టరేట్ నిర్మాణం, ఎస్పీ కార్యాలయ భవనాలను నిర్మించి ప్రజల ముంగిటకు పాలనను తెచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ చివరి సమావేశం సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోనేరు కృష్ణ ఆధ్వర్యంలో జెడ్పీటీసీలకు, జిల్లాలోని ఎంపీపీలకు, జిల్లా అధికారులకు, జిల్లా పరిషత్ సిబ్బందికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి శాల్వాతో సత్కరించి మెమెంటో ప్రదానం చేశారు. ప్రతి మీటింగ్ కూడా జిల్లా పరిషత్ మీటింగ్ కానీ, సర్వసభ సమావేశం కానీ, తర్వాత మనకు స్టాండింగ్ కమిటీ మీటింగ్ కానీ ఎప్పుడప్పుడు కూడా ముందున్న అధికారులందరూ కూడా మాకు ఎప్పుడప్పుడు కూడా మరి రిపోర్ట్లు ఇస్తూ మాకు ఎప్పుడప్పుడు కూడా ఎప్పుడు రమ్మంటే అప్పుడు మాకు వచ్చి మరి జిల్లా పరిషత్ సమావేశాలు కానీ, తర్వాత స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కానీ, మరి తర్వాత ఏ సమావేశాలు కూడా ఉన్నా కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు చాలా చక్కగా మాకు సహకరించారు. చాలా సంతోషం. ఈ జిల్లాని వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ గారు చెప్పినట్టు, మన పీడీ గారు చెప్పినట్టు, ఇంకా చాలామంది మా అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా మన ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, ఇంకా అన్నీ కూడా మన వెంకటపతి గారు కావచ్చు, చాలామంది ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మారుమూల ప్రాంతమైన వంటి ఇది జిల్లాగా ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా ఉండే. ఆదిలాబాద్ జిల్లా నుంచి మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఆ రోజున్న వంటి మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు, మరి ఆయనకి మేము చెప్పాం, సార్ మరి ఇప్పటికే మేము బెజ్జూరు కానీ, కౌటాల కానీ, సిర్పూర్ కార్నర్ కానీ, తర్వాత మన ఆసిఫాబాద్ కానీ ఇప్పటికే ఆదిలాబాద్లో మరి జిల్లా ఉండడంలో మేము అభివృద్ధి చెందలేకపోయినాం. కాబట్టి తప్పకుండా అటు మీరు ఆదిలాబాద్ నుంచి నిర్మల్లో ఒక జిల్లా ఇస్తున్నారు, మంచిర్యాల ఇస్తున్నారు. ఏదేమైనా కూడా మాకు జిల్లా అధికారులు